ఇందుగలదందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే అన్నట్టు తయారయ్యాయి దోమలు. హైదరాబాద్లో వాటి స్వైర విహారానికి నగరజీవి విలవిల్లాడిపోతున్నాడు. ఒక్క క్షణం కుదురుగా కూర్చొనివ్వడం లేదు. చేతులు ఆడించకపోతే చిటుకుమంటూ కుట్టి చంపుతున్నాయి దోమ రాక్షసులు. నగరంలో దోమల బెడదతో పబ్లిక్ ఇబ్బందులు అంతా ఇంతా కాదు. పగలు రాత్రి లేకుండా కుట్టి నెత్తురు పీల్చేస్తున్నాయి. ఇక సాయంత్రం 6 అయిందంటే ఇళ్ల తలుపులు మూసుకుని కూర్చోవాల్సిందే. కాస్త గాలాడుతుందని ఇలా తీశామా, దండు మొత్తం ఇంట్లోకి ప్రవేశించి దండయాత్ర ప్రారంభిస్తున్నాయి. ఆల్అవుట్లు, గుడ్ నైట్లకు సైతం అవి లొంగే రోజులు పోయాయి. ఇలాంటి లిక్విడ్స్, కాయిల్స్ వాడకంతో దోమలు చావడం మాట దేవుడెరుగు. ముందు జనం ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఒంటి మీద దోమవాలి రక్తం పీలుస్తుంటే మంట పుట్టి తెలిసేది. కానీ ఇప్పుడు వాటి కాట్లకు శరీరం కూడా మొద్దుబారిపోతోంది. ఓవరాల్గా చెప్పాలంటే సిటీలో ట్రాఫిక్తో ఎంత ఇబ్బంది పడుతున్నామో అంతకు 100 రెట్లు దోమలతో నరకం చూడాల్సి వస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో నివారణ చర్యలు కాస్త ముందు నుంచి చేయాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ మాత్రం అలాంటి పనులేమీ చేయడం లేదు. చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్కల తొలగింపు కూడా జరగలేదు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో మస్కిటోల మోత అంతా ఇంతా కాదు. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి 21 కోట్లు కేటాయించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో దోమల నియంత్రణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో 2000కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఫాగింగ్ మెషీన్లలో సగం పనిచేయడం లేదు. ఇంతకుముందు దోమల ఊసులేని కాలనీలు, బస్తీల్లోనూ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయాయి. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే వాటి ద్వారా రోగాలు వ్యాప్తి చెంది ఆసుపత్రుల వెంట కాళ్లరిగేలా తిరిగి నగరజీవి కాస్త విగతజీవిగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.